వెల్కమ్ టు IPM న్యూస్। మత్స్యకారులకు అందాల్సిన పరిహారం చెల్లింపులో వివక్ష తగదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు। శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఆమె తెలుగు తమ్ములతో కలిసి పర్యటించారు। మంచినీళ్లపేటలో కోవిడ్ సమయంలో అందించిన సహాయం కూడా అందివ్వకపోవడంపై ఆమె విమర్శించారు। మత్స్యశాఖ మంత్రి డాక్టర్ అప్పలరాజు ఈ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడి గంగపుత్రులకు అన్యాయం చేయడం తగదన్నారు। 160 మంది మత్స్యకారుల మంజూరైన 10,000 రూపాయలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో ఆ మండల నాయకులు పాల్గొన్నారు। పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మాట్లాడుతున్నారని ఈ రోజు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు కాదండి, వాళ్ళ ఆధార్ కార్డులతో సహా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళ నోటితోనే మీకు చెప్పారు। ఈ అన్యాయం జరిగి 1-2 రోజులు కాలేదు, గత 4 నెలలుగా ఇటు చిన్నారావు గారు కానీ ఇటు పాపారావు గారు కానీ ఇలాంటి ఇబ్బంది జరిగిందని చెప్తూనే ఉన్నారు। కరోనా కాలం కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని 2 నెలలు కాలం గడిపారు। అక్టోబర్ నెలలోని కలెక్టర్ గారి దగ్గరికి ఇటు పాపారావు గారిని ఇటు మంచినీళ్ళపేటల పెద్దలతో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, మరి శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవి గారితో కలిసి వెళ్ళి కలెక్టర్ గారికి చెప్పడమైంది। కలెక్టర్ గారికి అన్ని నివేదించడమే తప్పితే దేని మీద ఎటువంటి రియాక్షన్ అక్కడ నుంచి కనిపించట్లేదు। ముందు ఆయన చెప్పిన సమాధానం సచివాలయానికి మేము లిస్టులు పంపించాం కదా అని, సచివాలయ లిస్టులు ఎక్కడండి పెట్టారు వాళ్ళు చూసుకోవడానికి? కనీసం ఇప్పుడు ఎవరెవరికి వచ్చిందో కూడా లిస్టులు ఇమ్మంటే ఇక్కడ ఉద్యోగులు ఇవ్వకనే కదా ఒక ఎంపీ గారి అధికారాన్ని ఉపయోగించి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆ లిస్టులు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పడం అయిందండి। ఈరోజు ఎవరినో విమర్శిస్తున్నాం, తెలుగుదేశం 24 గంటలు మమ్మల్ని విమర్శిస్తున్నారు। మేమేం మాట్లాడినా సరే మీరేం చేశారు అడుగుతున్నారు, ఎక్కువగా చెప్పక్కర్లేదు। ఈరోజు మంచినీళ్ళపేటకు రావడానికి మనందరూ ఎక్కి వచ్చిన బ్రిడ్జ్ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందా లేదా మిమ్మల్ని అడుగుతున్నారు। మీరు రంగు వేసుకున్న అది ఎవరు చేశారు ఇక్కడున్న ప్రజలకి అటు ఆ ప్రజలకి తెలుసు। ఒక్కటే అడుగుతున్నానండి, ఈరోజు 160 మంది పొరపాటు జరగడానికి 10 పేర్లు 20 పేర్లు కాదు, 160 మందికి వాళ్ళ పేర్లతో పోనీ మిస్ అయ్యాయంటే అది కూడా కాదు, వాళ్ళ పేర్లతో వేరే వాళ్ళకి ఆ 10,000 ఇచ్చారు। ఆ 160 మందికి ఈరోజు కడుపు కొట్టారు। ఒకే ఒక మాట అడుగుతున్నాను, గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పాలనలో ఏ ఒక్క వైఎస్ఆర్పీ వాడు వచ్చినా మా కడుపు కొట్టారు మిమ్మల్ని అడిగిన దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాను। మా వాళ్ళ వెళ్ళి వైఎస్ఆర్పీ వాళ్ళు కూడా పెన్షన్లు ఇచ్చిన రోజులున్నాయి, కానీ ఈరోజు అదే వ్యక్తులు 2 నెలలు ప్రభుత్వ ఆంక్షలు అనుభవించి దాన్ని ఉల్లంఘించకుండా ఇంటి దగ్గర ఉండడానికి వాళ్ళకి తిండికి ఇచ్చిన 10,000 రూపాయలు కూడా కొట్టేశారంటే ఇంతటి దౌర్భాగ్యమైన ప్రభుత్వంలో ఉన్నామని ఆశ్చర్యం వేస్తుంది। ఇది ఇవాల్టి IPM న్యూస్। For latest updates, please subscribe IPM న్యూస్ ఛానల్। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి।